స్వీట్ కార్న్స్ ఆనపకాయ కర్రీ ఎలా చేయడం నేర్చుకుందామండి. దీనికి మసాలా కర్రీలాగా వండుకొని ఆనపకాయ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదు స్వీట్ కార్న్స్ ఒక్కటే మసాలా కర్రీలాగా చేసుకోవచ్చండి. మనకి ఇంట్లో ఏదైనా కర్రీస్ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్వీట్ కార్న్స్ని అదే జొన్నపట్ట గింజల్ని మనము ఒలిచి పక్కన పెట్టుకుంటామండి. పక్కన పెట్టుకొని వేరే పాత్రలో నీళ్ళు పెట్టుకుంటాం. వేడి నీళ్ళు అదేనండి, స్టవ్ మీద గిన్నె పెట్టి దాని మీద నీళ్ళు పెట్టి బాగా వేడైనప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి తర్వాత జొన్నపట్ట గింజల్ని వేసేయాలండి. వేసేసి ఒకే ఒక్క ఉడకాలి, ఎక్కువసేపు ఉడికించకూడదండి. ఉడికిన వెంటనే తీసేయాలండి. తీసేసి మనం నీళ్ళని వంచేయాలండి, వడపోసేయాలి. చూడండి, ఎక్కువసేపు ఉడికించకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువసేపు ఉడికించకుండా జొన్నపట్ట గింజల్ని మనము వడపోసుకోవాలండి. ఆ తర్వాత మనము వేరొక పాత్రలో ఆనపకాయ కోసం రెడీ చేసుకుంటాము. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం పేస్టు, ఉల్లిపాయలు, కరివేపాకు ఇలా 1 by 1 అల్లం ముక్కలు కానీ వేసుకుంటూ అవుతుంది. కానీ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. పచ్చిమిరపకాయలు వేసాను, ఉల్లిపాయలు వేసాను. వేయించుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసానండి. కొత్తిమీర వేసుకోవాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇవన్నీ వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసానండి. ఇలా 1 by 1 వేసుకోవాలి. మనము ఎక్కువగా ఉల్లిపాయలు అన్నది రోస్ట్గా వేయించాల్సిన అవసరం అయితే లేదండి. కొంచెం కచ్చాపచ్చిగా ఉన్నప్పుడే మనం అందులో కొంచెం పసుపు వేస్తాం, కలుపుకుంటామండి. మనము ఆల్రెడీ పసుపు వేసి శుభ్రంగా కలిపిన తర్వాత కొంచెం కారం వేయాలంటే వేసుకుంటాం. మనం పచ్చిమిరపకాయలని మనం వేసాము కాబట్టి ఎక్కువ కారం అయితే వేయవలసిన అంత అవసరం అయితే లేదండి. మనము పసుపు వేసిన తర్వాత కొంచెంసేపు వేగిన తర్వాత కారం వేసుకుంటాం కదా. ఎక్కువ కారం అయితే నేను వేయలేదండి, తక్కువే వేసాను. కారం వేసుకున్న తర్వాత ఆనపకాయ ముక్కల్ని కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని కూడా మనం అందులో వేస్తామండి. చాలామంది ఏంటంటే ముందుగా ఆనపకాయ ముక్కలను వేసి పసుపు కారము వేస్తారు, కానీ ఇందులో అయితే కలర్ అంతగా రాదండి. అందువల్ల నేను పోపు వేయించేటప్పుడే ఆనపకాయ ముక్కలు వేయకముందే వేసాను. ఆనపకాయ నుండి వాటర్ అన్నది వస్తుంది కదా, అందువల్ల మనం ఏంటంటే ముందుగానే వేసుకోవాలి, లేకపోతే వాటర్ అంతా వేరేగా వస్తుందండి. మీ ఇష్టం, అది ఎలా వేసుకోవాలంటే అలా వేసుకోవచ్చండి. మనం వేసుకొని శుభ్రంగా కలిపిన తర్వాత ఉప్పు వేయకముందే మూత పెడతామండి. మూత పెట్టేటప్పుడు ఆ పసుపు కారము వాటిలోనూ ఆయిల్తో కొంచెం బాగా వేగుతాయండి ఆనపకాయ ముక్కలు. అప్పుడు వేగేటప్పుడు కొంచెం నీరు అప్పటికే వచ్చేస్తుంటుంది. మనము నీరు వస్తుందా లేదా అన్నది ఉప్పు వేసిన తర్వాత ఎక్కువ అవుతుంది, కానీ ఉప్పు వేయకముందే మనం మూత పెట్టగానే కొంచెం నీరు అన్నది వచ్చేస్తుంటుందండి. ఆనపకాయలు బాగా వేగిపోతాయి. చూడండి, కొంచెం మెత్తగా అయితే అయిపోయి, ఇందాక ఎక్కువ వేసాను కదా, కొంచెం తగ్గిపోయింది. ఆ తర్వాత మనం జొన్నపట్ట గింజలు కూడా మనం ఉడికించుకున్న జొన్నపట్ట గింజలను కూడా మనం అందులో వేస్తామండి. అదేనండి, స్వీట్ కార్న్స్ కూడా వేసి బాగా కలపాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనము జొన్నపట్ట గింజల్లో ఉప్పు అన్నది వేసాము. ఆ ఉప్పు ఉంటుంది, ఇందులో పసుపు కారము అన్నది వేసామండి. ఆయిల్లో కొంచెం బాగా వేగుతాయి. మనము మామూలుగా జొన్నపట్ట గింజలు వేస్తే ముందుగా వేయించాలి, అలా కాకుండా ఇలా ఉడికించినవి అయితే ఆనపకాయ వేసిన తర్వాత మనం వేయించుకోవాలి. ఎక్కువగా ఉడికించకూడదు, అందువల్ల ఒక ఉడికొచ్చిన తర్వాత దించేయాలి. తర్వాత మనం మూత పెట్టాలి, తీసి కలుపుకోవడము అలా చేసుకుంటామండి. అంటే జొన్నపట్ట గింజలు ఆనపకాయతో పాటు కొంచెం వేగుతాయండి. బాగా వేగిపోతే మెత్తగా మగ్గిపోయి కిందకి చిన్నగా వచ్చేస్తాయండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. మనము ఆనపకాయ ఎందుకంటే వేసాను, నేను మామూలుగా అయితే జొన్నపట్ట గింజలతోనే చేయాలి. ఆనపకాయ ఎందుకు వేసానంటే ఆనపకాయ తినని వాళ్ళు జొన్నపట్ట గింజలు ఎక్కువగా ఉండడం వల్ల ఆనపకాయ కొంచెమే కాబట్టి ఆ ఫ్లేవర్ వస్తుంది, తినేస్తారండి. బాగా వేగిన తర్వాత మనము దించే ముందే ఉప్పు వేసుకుంటామండి. ఎక్కువ ఉప్పు ముందైతే వేయము, ఉప్పు వేసి మళ్ళీ మూత పెట్టుకుంటాం. అయితే మూత పెట్టిన వెంటనే నీరైతే చాలా ఊరిపోతుంది, ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి. తర్వాత మనం మసాలా గుండ వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఎందుకంటే నేనైతే కనుక జొన్నపట్ట గింజలకి మసాలా గుండ వేస్తాను, కొందరు అయితే వేయరు, ఆనపకాయ ఫ్లేవర్ పోతుందని. ఎవరిష్టం వాళ్ళదండి. మసాలా గుండ వేస్తే జొన్నపట్టల కర్రీకి మసాలాతోనే చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి నేను మసాలా గుండ వేసానండి. ధనియాలు, జీలకర్ర పౌడరు, మసాలా పౌడర్ అన్నీ వేస్తాను. మసాలా పౌడర్ వేస్తే కనుక మంచి కలర్ వచ్చేస్తుంది. ధనియాలు, జీలకర్ర గుండ కంటే మసాలా పౌడర్ వేస్తే మంచిగా కలర్ వచ్చి, చూడండి చాలా తక్కువే వేసాను, కానీ వెంటనే కలర్ అన్నది వస్తుంది. మసాలా స్పైసెస్ మసాలా కదా, చాలా మంచి కలర్ అయితే వస్తుంది. చూడండి ఎంత మంచి ఫ్లేవర్. ఇంతవరకు
ఇంతవరకు మనకు ఆనపకాయ ఫ్లేవర్ వచ్చింది, ఇప్పుడైతే కనుక మసాలా ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో, ఆ ఫ్లేవర్కే తినాలనిపిస్తుంది. ఎంతమంది కొత్తిమీర కూడా వేసుకుంటారు. కొత్తిమీర వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. యాక్చువల్లీ స్వీట్ కార్న్స్కి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది, కానీ కొంతమంది కొత్తిమీర నచ్చరు కాబట్టి వేయలేదు. చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి.